ఇంగ్లాండ్లో జరగబోయే ప్రపంచ కప్ కోసం టీమిండియా జట్టుని సిద్ధం చేస్తోంది. ప్రస్తుత జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆసీస్తో జరుగుతున్న వన్డే సిరీస్లో రిషబ్ పంత్ అనూహ్యంగా జట్టులోకి రావడంతో అతన్ని ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాంచీలో 3వ వన్డేలో అనంతరం ఆసీస్తో చివరి 2 వన్డేలకు ధోనీకి విశ్రాంతినిచ్చి రిషబ్ పంత్ను జట్టులోకి తీసుకున్నట్లు టీమిండియా అకస్మాత్తుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ముందస్తు ప్రణాళిక పరంగానే రిషబ్ పంత్ను పరీక్షించాలని జట్టు యాజమాన్యం భావిస్తుందని అర్థమవుతుంది. చివరి 2 మ్యాచ్ల్లో పంత్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోగలిగితే ప్రపంచ కప్లో ఆడే అవకాశం కలిసి రావచ్చు. మరోవైపు పేస్ బౌలింగ్లో మహమ్మద్ షమీకి బదులు భువనేశ్వర్ కుమార్, అలాగే స్పిన్ బౌలింగ్లో యుజ్వేంద్ర చావల్కి బదులుగా కుల్దీప్ యాదవ్ని ప్రపంచ జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా ప్రపంచ కప్ ముందు యువ ఆటగాళ్లకు మంచి అవకాశం లభించింది. ఆసీస్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఇప్పటివరకు విఫలమైన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ 4వ వన్డేలో ఫామ్లోకి వచ్చారు. దీంతో భారత ఓపెనింగ్ జోడీ బలంగా మారింది.